ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు పెను సంచలనాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఆర్థికవేత్త మరియు విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఇటీవల రాసిన ఒక వ్యాసం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరియు గత ఎన్నికల సరళిపై పరకాల చేసిన విశ్లేషణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జైభీమ్ రావు భారత పార్టీ అధ్యక్షుడు మరియు ప్రముఖ న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ స్పందించిన తీరు చంద్రబాబు సర్కార్కు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. పరకాల ప్రభాకర్ లేవనెత్తిన అంశాలను సమర్థిస్తూ జాడా శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరకాల ప్రభాకర్ తన వ్యాసంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరియు ఓట్లు బదిలీ ప్రక్రియపై కొన్ని కీలకమైన సందేహాలను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటింగ్ సరళి పారదర్శకంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దీనిపై జాడా శ్రవణ్ కూడా స్పందిస్తూ పరకాల ప్రభాకర్ వంటి మేధావి ఒక విషయాన్ని ప్రస్తావించారంటే అందులో ఖచ్చితంగా లోతైన అర్థం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల ఫలితాల వెనుక ఏదో మర్మం ఉందని పరకాల చేసిన విశ్లేషణను ఆయన బలపరిచారు. ప్రజల తీరును గౌరవించాల్సిందే, కానీ అందులో సాంకేతికపరమైన లేదా వ్యవస్థాగతమైన లోపాలు ఉంటే వాటిని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని శ్రవణ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజ్యాంగ విలువలకు తిలోకదాగాలుగా ఇస్తున్నారని జాడా శ్రవణ్ ఆరోపించారు. పరకాల ప్రభాకర్ లేవనెత్తిన అంశాలు ఆధారంగా తాను న్యాయపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యంగా ఏపీ ఎన్నికల నిర్వహణ మరియు ఫలితాల వెల్లడిలో జరిగిన కొన్ని అసాధారణ పరిణామాలపై సుప్రీంకోర్టులో కేసు వేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల సంఘం పాత్ర మరియు ఈవీఎంల పనితీరుపై గతంలోనే అనేక అనుమానాలు ఉన్నాయని పరకాల ప్రభాకర్ వ్యాసం ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చిందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో సామాజిక న్యాయం కరువైందని మరియు కేవలం ఒక వర్గానికే మేలు జరుగుతుందని జాడా శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. పరకాల ప్రభాకర్ తన విశ్లేషణలో చూపిన గణాంకాలు మరియు తార్క అప్రతిహతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. రాజ్యాంగబద్ధమైన పదవులో ఉన్న వారు తన బాధ్యతలను విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరకాల ప్రభాకర్కు మద్దతుగా తాను నిలుస్తానని మరియు ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకెళ్లేందుకు న్యాయవాదిగా తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టులో వేయబోయే కేసులో ఎన్నికల డేటాలో ఉన్న వ్యత్యాసాలను మరియు పరకాల ప్రభాకర్ ప్రస్తావించిన ఓట్లు చీలిక అంశాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనుల విషయంలో ప్రతిపక్షాలు విమర్శలను ఎదుర్కొంటుంది. ఇప్పుడు సొంత వర్గానికి చెందిన వారు మరియు మేధావులు కూడా విమర్శలు గుప్పించడంతో ప్రభుత్వం రక్షణలో పడింది. జాడా శ్రవణ్ కుమార్ తన దూకుడును పెంచుతూ అటు కోర్టులోనూ ఇటు ప్రజాక్షేత్రంలోనూ ఈ అంశాన్ని గట్టిగా వినిపించాలని నిర్ణయించుకున్నారు. పరకాల ప్రభాకర్ వ్యాసం కేవలం ఒక విమర్శ మాత్రమే కాదు, అది ఒక పెద్ద రాజకీయ తుఫానుకు ముందు వచ్చిన హెచ్చరికగా జాడా శ్రవణ్ అభివర్ణించారు. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాలు ఎట్లాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.